రైతును రాజు చేయాలనే ప్రధాన సంకల్పంతో రాబోయే 2 నెలల్లోనే 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళందరికీ ఈ రాబోయే 5 సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆనాడు ఎన్నికల టైంలో ఏవైతే వాగ్దానాలు చేశామో 6 గ్యారెంటీలు చెప్పామో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలని ఇప్పటికే ఇచ్చాం. నిన్నగాక మొన్న ఇప్పుడు ఏదైతే మీరు ఆనందంతో పాలాభిషేకం చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో కేబినెట్ మంత్రులమంతా మేము తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజు చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో గత ప్రభుత్వం లాగా మాటలతో కాకుండా గత ప్రభుత్వం లాగా రైతులు రుణమాఫీ చేస్తాము అంటే 10 సంవత్సరాలు తీసుకోకుండా అన్న మాట ప్రకారం రాబోయే 2 నెలలలోనే అంటే జూలై నెలలో మొదలుపెట్టి ఆగస్టు నెల పూర్తయ్యే లోపు అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రుణమాఫీ సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం రైతన్నులకి రద్దు చేయబోతుంది. రైతన్నుల ఖాతాలో జమ చేయబోతుంది. నిబద్ధత గల ప్రభుత్వం, పేదోడు ప్రభుత్వం, ప్రజల కోరుకునే ప్రభుత్వమైన మీ ప్రభుత్వం ప్రజల కోసం పేదోడు కోసం పనిచేసే ఈ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ప్రతిపక్ష వాళ్ళ గోల మీరు విన్నారు. ఆ కాకి గోలని తల తన్నే విధంగా ఈనాడు మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని హామీలు అమలు చేయాల్సింది ఉంది.